ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్ తనలోని ఒక సరికొత్త ప్రజానాయకుడిని క్షేత్రస్థాయిలో ఆవిష్కరిస్తున్నారు. మంత్రి హోదాను, అధికారిక ప్రోటోకాల్స్ ను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా సామాన్య ప్రజల ముంగిటకు వెళ్లి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకుని సరికొత్త రాజకీయ శైలికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తాజాగా మత్స్యకార సోదరుల వద్దకు వెళ్లిన మంత్రి లోకేష్ వారిలో ఒకడిగా కలిసిపోయి వారి కష్టాలను, జీవనోపాధి సమస్యలను అత్యంత ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి చూపిన ఈ చొరవతో స్థానిక మత్స్యకారులు తమకు ఒక అసలైన ఆత్మీయుడు దొరికాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మౌలిక వసతుల కొరతపై గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకోవడానికి మంత్రి నారా లోకేష్ నేరుగా మత్స్యకారుల ఆవాస ప్రాంతాలను సందర్శించారు. సాధారణంగా మంత్రుల పర్యటనలంటే ఉండే హంగు ఆర్భాటాలు, బారికేడ్లకు భిన్నంగా సామాన్య ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చేలా లోకేష్ అడుగులు వేశారు. ఈ పర్యటనలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు, జట్టీల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ వసతులు మరియు వేట సాగించే సమయంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలపై లోకేష్ సుదీర్ఘంగా చర్చించారు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన వృద్ధులు, మహిళలను పేరు పేరున పలకరిస్తూ తాము అధికారంలోకి వచ్చింది మీ కష్టాలు తీర్చడానికేనని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ విద్య, ఐటీ రంగానికి అనుసంధానిస్తూ మరియు సంబంధిత మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. తమ వద్దకు వచ్చిన పెద్ద నాయకుడు తమ కష్టాలను సొంత మనిషిలా వినడంతో నారా లోకేష్లో తాము ఒక అసలైన ప్రజా లీడర్ను చూసుకున్నామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు కొనియాడుతున్నారు.